Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ కారణం మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం that is being taken from Proverbs 28 verse 27. It says in the Bible, "He who gives to the poor will lack nothing, but he who closes his eyes to them receives many curses." సో ఈ కాలంలో సాల్మన్ భక్తుడు మనందరికీ చెప్తున్నట్టు గొప్ప హెచ్చరిక ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ లోకంలో మరి అనగదొక్కబడిన వారికి, మరి బీదలకు, మరి ఈ లోకంలో లేమి గల వారికి మన వంతున మనం సాయం చేసినప్పుడు మన జీవితంలో ఎలాంటి కొదవ ఉండదు అనేదే మరి సాల్మన్ భక్తుడు మనందరికీ చెప్తున్నట్టు గొప్ప హెచ్చరిక. మనం చాలాసార్లు మనం అనుకుంటుండొచ్చు, మనము ఏదైతే మనకు కలిగి ఉంటుందో ఆ కలిగి ఉన్న దాంట్లో మనం ఇతరులతో షేర్ చేసుకొని సాధ్యమైనంత వరకు మన యొక్క సుఖ సంతోషాల్లో మరి లేని వారితో మనము సంతోషం చేసుకుంటూ, మరి నీకైతే ఏదైతే దేవుడు ఆశీర్వదించాడో ఆశీర్వదించిన వాటిని కూడా మరి ఆ ఆశీర్వాదాలను నీకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ను సాధ్యమైనంత వరకు నువ్వు ఎస్పెషల్లీ ఈ లోకంలో మరి బీద ప్రజలకు కానీ అనగదొక్కబడిన వారికి కానీ సహాయం చేసుకుంటూ వెళ్ళినప్పుడు నీకు ఎలాంటి కొదవ ఉండదు అనేదే దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానము. మనం అన్నీ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఇంకా మనము కావాలి అనే ఆశతో ఉంటాం. కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో నువ్వు అన్నీ ఉన్నప్పటికీ పరలోక రాజ్యంలో చేరడం చాలా కష్టమని. కాబట్టి ఈ లోకంలో సాధ్యమైనంత వరకు ఏదైతే నీకు దేవుడు ఇచ్చాడో ఆ వాటిని ఇతరులతో పంచుకుంటూ ప్రతి విషయంలో కూడా ఇతరులతో నువ్వు నీ యొక్క జీవితం మరి ఒక గొప్ప మాదిరికరమైన జీవితంగా ఉండాలనేదే దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. ఇట్ సేస్ ద బైబిల్, "But he who closes his eyes to them receives many curses." అన్నీ ఉన్నప్పటికీ మరి ఎవరైతే నీ పక్కన ఉన్న వాళ్ళు అనగదొక్కబడి ఉన్నప్పటికీ, బీద స్థితిలో ఉన్నప్పటికీ, లేమి స్థితిలో ఉన్నప్పటికీ, నీవు అన్నీ వారిని చూస్తూ ప్రతినిత్యము నీ ఐస్ మరి కళ్ళు మూసుకొని స్థితిలో వారికి సాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మరి అనేక మరి విధాలుగా నీ జీవితం నష్టపోతుంది అనేది. సో బైబిల్ ఏమని చెప్తుందంటే, నువ్వు సాధ్యమైనంత వరకు నిన్ను వాళ్ళని నీ పొరుగు వాడిని ప్రేమించాలని ఏ విధంగా అంటే దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను మనం పాటించాలి. ఆ పొరుగువాడు మరి ఏ స్థితిలో ఉంటున్నాడు, ఎంతసేపు మన వైపు మనం బాగుండాలి అనే కాకుండా ఇతరులు కూడా నా వలే ఉండాలి, ఇతరులు కూడా మరి అనేక గొప్ప కార్యాలతో ఆశీర్వాదాలతో వారి జీవితం కూడా ముందుకెళ్ళాలి. అలాంటి గొప్ప ఆలోచనలతో మన జీవితం ముందుకెళ్ళాలనేది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము. ఏదైతే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కోసము అనేకము త్యాగం చేసి అన్నీ వదులుకొని ఆయనకున్నటువంటి సమస్తాన్ని మన ఈ లోకంలో వదులుకొని వచ్చాడు. కాబట్టి అదేవిధంగా మరి చూస్తే మన ప్రవక్తలు, అనేక మంది ప్రవక్తలు ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో సమస్తాన్ని మరి యోహాను మరి పేతురు మరి దేవుడు వెంబడించడానికి సమస్తాన్ని వదులుకొని మరి ఆయనను వెంబడించారంట. వారికి ఉన్నవన్నిటిని ఉన్న పాటను వదులుకొని. సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు బహు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అలాంటి స్థితిని చూసిన బిడ్డలందరికీ ఇవ్వాలనేదే దేవుడు మనకు ఇచ్చినట్టు వాగ్దానం. Let's have this small prayer. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ విధంగా మరొకసారి బిడ్డలందరూ ఈ విధంగా కలిసిన విధానాన్ని బట్టి మరి దేవుడు ఏవైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బిడ్డలందరూ నెరవేర్చడానికి, బిడ్డల్లో చూసిన బిడ్డల్లో తండ్రి ఎప్పుడైతే దేవుడు కొన్ని అనుగ్రహించాడో ఆ వారి ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవడానికి సాధ్యమైనంత వరకు వారు లేమి వారిని, అనగదొక్కబడిన వారిని సహాయం చేస్తూ వారి జీవితాల్లో ముందుకు వెళ్ళాలనేదే మరి సాల్మన్ భక్తుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. Let the people who's been watching this video, let those people take an inspiration from the life of Solomon, from the life of Jesus Christ, and so that they can sacrifice certain things to the others and they will receive blessings as well. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. Thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really received strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.